నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. రాఘవ్ చెద్దా భారతదేశంలో అసలు పరిచయం అక్కర్లేదు ఈ పేరుకు, ఈ పొలిటీషియన్కు. పిక్చర్ అభి బాకీ హై అంటూ చీపురులో చీలిక తెచ్చారు రాఘవ్ చెద్దా. ఏకంగా కమలం గూటికి చేరిపోయారు. దేశ రాజకీయాల్లో కసిగా దూసుకొచ్చినటువంటి ఒక యువ సంచలనం రాఘవ్ చెద్దా. తనతో పాటు ఇంకొక 6 ఎంపీలను కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్లారు. దాంట్లో హర్భజన్ సింగ్ కూడా ఒకరు. సో ఒక సామాన్యుడు గొంతికగా మారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించినటువంటి రాఘవ్ చెద్దా నిజానికి చాలా కాలంగా కేజ్రీవాల్కు కంట్లో నలుసులా మారిపోయారని చెప్పాలి. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పెరుగుదల కానీ, మొబైల్ రీఛార్జ్ల వంటి విషయంలో కానీ, బ్యాంకు పెనాల్టీల విషయంలో కానీ, అట్లాగే ఎయిర్పోర్టుల్లో ఉండేటువంటి కనీస వస్తువులు, వాటర్ బాటిళ్ల రేట్ల విషయంలో కానీ చాలా అంశాల్లో ప్రశ్నించినటువంటి రాఘవ్ చెద్దాతో ఆమ్ ఆద్మీకి చాలా కలిసి వచ్చింది. బట్ అట్లాంటి రాఘవ్ చెద్దా పైన ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేసింది. ఆ తర్వాత ఆయన బీజేపీ గూటికి చేరారు. సో ఈ చేరినటువంటి క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయా? ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఢిల్లీ ఎఫెక్ట్ అటు పంజాబ్లో కూడా పడుతోంది. పంజాబ్ ప్రభుత్వంలో కూడా చాలా చీలికలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంజాబ్ ఆమ్ ఆద్మీలో కూడా కొన్ని కదలికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాన్ సింగ్ నేను రాష్ట్రపతిని కలుస్తాను, రీకాల్ కోరుతాను అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు ఇస్తున్నారు. సో 2/3 మంది ఏకమై మరో పార్టీలో విలీనం అయితే అనర్హత వేట్ అనేది పడదు. దీంతో ఈజీగా ఫిరాయింపు గండ నుంచి రాఘవ్ చెద్దా అయితే బయటపడ్డట్టే. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ఎంపీలు సంజయ్ సింగ్ కానీ, నారాయణ దాస్ గుప్తా కానీ, బల్బీర్ సింగ్ మాత్రమే మిగిలారు. సో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కోసం, ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నటువంటి కేజ్రీవాల్కు సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూద్దాం. సో ప్రస్తుతానికి 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 హర్భజన్ సింగ్ కానీ, స్వాతి మాలివాల్ కానీ, రాజేందర్ గుప్తా, విక్రమ్ సహానీతో సహా మిగతా వాళ్ళంతా కూడా మొత్తానికి 6 జాయిన్ అయ్యారు. సో చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. రాఘవ్ చెద్దా చీలిక మరొక శివసేన చీలికలాగా కనిపిస్తోందా? మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. ఇందాక నా మాటల్లో నేను ఒక కామెంట్ చేశాను, ఇంకొక చీలిక శివసేన చీలికలాగా కనిపిస్తోందా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి. సో రాఘవ్ చెద్దా పార్టీ మారిన విధానం కానీ, ఆయనతో పాటు వచ్చేటువంటి ఎంపీలు కూడా మారిన విధానం, సో ఎట్లా చూడొచ్చు? ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్ నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? ఖచ్చితంగా ఇవాళ పంజాబ్లో కూడా చీలిక రిఫ్లెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అవును, రాఘవ్ చెద్దా ఒక యంగ్ డైనమిక్ ఎంపీగా గత సంవత్సర కాలంగా బాగా ఎక్స్పోజ్ అవుతున్నాడు. అవును, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు కేజ్రీవాల్ అటువంటి ఇమేజ్ వచ్చింది. మరి ఆ ఇమేజ్ వస్తే ఆ ఇమేజ్ ముందు ఇబ్బంది అయిందని పక్కకు తప్పించారా కేజ్రీవాల్? లేక అలా వ్యవహరిస్తూనే లోపాయికారిగా బీజేపీతో స్నేహంగా వ్యవహరిస్తుండ అనేటువంటిది తేలాల్సిన అంశం. కేజ్రీవాల్ ఏం బీజేపీ తోటి లోపాయికారిగా ఉంటుండు కాబట్టి పక్కకు పెట్టామని కేజ్రీవాల్ వాళ్ళు లేదా ఆపు స్టేట్మెంట్ ఇచ్చింది. కాదు, నా ఎఫిషియన్సీ నిరూపించుకోకుండా ఇట్లా చేశారు అనేది ఒకటి. అయితే ఇవాళ కేజ్రీవాల్ బహిష్కరించిన దానికన్నా, రాఘవ్ చెద్దా మారిన దానికన్నా అసలు ఇంకా అవమానం ఏంటంటే ఆపు ఎన్నుకున్నటువంటి మిట్టలు రాఘవ్ చెద్దాను పక్కకు తెప్పించి ఆ బాధ్యతలు ఇచ్చినటువంటి మిట్టలు కూడా దాంతో పడిపోయాడు. అవును, ఇది ఆపుకు అవమానకరంగా ఉంది. అవును, అవును. అంటే దరిదాపు ఇవాళ కేజ్రీవాల్ యొక్క గ్రిప్పు గతంలో కన్నా ఇప్పుడు తగ్గింది అనేటువంటిది వాస్తవం. ఇది ఒకటి. రెండవది, పంజాబ్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయితే ఆ పంజాబ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆప్కు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ. అవును, కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ 2 నడిచింది. అటువంటిది బీజేపీ పెద్దగా పుంజుకోలేదు, 3-4 సీట్లు గెలిచింది పంజాబ్లో. అందుకని బీజేపీ ఆపును హత్య చేయాలని చూస్తుంది, కాంగ్రెస్ సూసైడ్ చేసుకోవాలని చూస్తుంది. ఈ రెండిటి మధ్య పర్సెప్షన్లో చూస్తే ఇవాళ సూసైడల్ అటెంప్ట్ చేసుకునేటువంటిగా అవకాశం ఉంది. ఇద్దరికి పని లేకుండానే ఆపే చీలికలోనేటువంటి అనిపిస్తుంది. తర్వాత రెండవది, ఇవాళ పాలిటీషియన్స్ డబ్బుకు అమ్ముడువని పాలిటీషియన్స్ లేరు. కాబట్టి హోల్సేల్గా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొనేటువంటిది గత దశాబ్ద కాలంగా నడుస్తుంది.
రేపు అటువంటిది జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే 7 ఎంపీలు అంటే అంతో కొంత ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేల మీద గ్రిప్ సో చేసేవాళ్ళు. దీంట్లో 6 తర్వాత ఎంపీలు వీళ్ళు పంజాబ్ కూడా కు చెందినటువంటి వాళ్ళే. సో అదే పంజాబ్ అందుకే చెందినటువంటి వాళ్ళే. ఆ, రాఘవ్ చెద్దాతో పాటు అందుకే కీలకమైనటువంటి పాఠక్ కూడా ఉన్నారు దీంట్లో. సో క్షేత్రస్థాయిలో రాఘవ్ అవును. చెద్దా ఉంటే పాఠక్ గ్రౌండ్ లో ఉన్నారు. సో ఇద్దరు కలిసి దరిదాపు ఆల్మోస్ట్ ఒక 35 నుంచి 40 స్థానాల్లో గెలిపించారు. సో ఇప్పుడున్నటువంటి పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ 35 మందితో టచ్ లో ఉన్నారు. రేపు పొద్దున చీలికొచ్చి ప్రభుత్వం కూడా పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్ ఒక డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, పొలిటికల్ డేంజర్ జోన్ లో. అందుకే సూసైడల్ అటెంప్ట్ చేసుకుంటట్టుకుంది ఆప్. కాబట్టి తర్వాత బీజేపీకి మొహమాటం ఏమీ లేదు తాను బలపడటానికి. ఉమ్, ఎందుకంటే ఆ, ఆ, సైద్ధాంతికంగా లేదా భౌతికంగా కూడా దగ్గర మిత్రుడైనటువంటి శివసేన నెట్టనిలో జీల్చి పారేసింది. తర్వాత వాళ్ళతో మిత్రత్వం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, తర్వాత అస్సాంలో ఏజీపీ అవి కూడా కనపడకుండా అంతర్ధానం అయిపోయినాయి. ఉమ్, తర్వాత గోవాలో గోవంతక్ పార్టీ కూడా అట్నే అయిపోయింది. అవును. కాబట్టి వాళ్ళ ఆపుని ఆ మేరకు చీలికకు తీసి మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వెనక్కేం పోదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇప్పుడే ఏది మోడీ హవా ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా విస్తరించాలన్నటువంటి కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. అవును. కాబట్టి మిత్రపక్షం శత్రుపక్షం అనేది చూడకుండా వాళ్ళ పార్టీ బలపడాలనేటువంటి ఒకే ఒక ఆబ్జెక్టివ్ తోటి వాళ్ళు రాజకీయాలు చేస్తారు. దాంట్లో ఇవాళ బహుశా రేపు పంజాబ్లో కూడా అది అమలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో కూడా ఎట్లయితే సాధ్యం కాదని చెప్పేసి ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే దాంట్లో ఇరికిచ్చారు. లిక్కర్ కేసులో వాళ్ళని డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ప్రజల పరంగా కూడా డ్యామేజ్ అయి ఉన్నారు. కేవలం కీర్తి ప్రతిష్టలే కాదు, ప్రజల సానుభూతి పోయి చివరికి ఓడిపోయింది. కాబట్టి అట్లా అబ్సల్యూట్గా ఢీ కొట్టినటువంటి కేజ్రీవాల్ని ఆగం చేసిన వాళ్ళకు పెద్దగా పంజాబ్లో ట్యాపిలింగ్ చేయటం పెద్ద కష్టం కాదు, ట్యాపిల్ చేయటం. అందుకని ఇవాళ పంజాబ్ కూడా ఖచ్చితంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి తర్వాత పంజాబ్ లో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. సో అట్లాంటి టైంలో రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్ ఇద్దరే క్రియాశీలకంగా ఉన్నారు. వీళ్ళై ఈ పంజాబ్ లో అధికారం నిలబడడానికి ప్రధానమైనటువంటి కారణం 119 స్థానాల్లో ఆల్మోస్ట్ 92 స్థానాలు గెలిపించడంలో వీళ్ళిద్దరే ఈ ద్వయమే కీలకంగా ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. సో మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు కానీ కొంతమంది చైర్మన్లు కానీ గాడ్ ఫాదర్ లాగా చూస్తారు వీళ్ళను. సో 6 ఎంపీలు పోయారంటే ఇది ఢిల్లీ కేజ్రీవాల్ కాదు, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ప్రమాదంలో పడ్డట్టు కనిపిస్తోంది. అసలు గవర్నమెంటే థ్రెటనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అవును. ఎందుకంటే వీళ్ళు కూడా కింగ్ పెన్స్ అందులో, వీళ్ళిద్దరు కూడా చెద్దాను ఆయన. అందుకని ఖచ్చితంగా అది జనం మీద కూడా ప్రభావం ఉంటది. తర్వాత ఒక చురుకైన నాయకుని బహిష్కరిస్తే జనం కూడా సానుభూతి పోద్ది పార్టీ మీద. అరే ఇంత చురుకుగా వ్యవహరించేటువంటి ఎంపీని ఎందుకు బహిష్కరించారు, ఎందుకు పంపించారు అనేటువంటి సానుభూతి కూడా పోద్ది. ఏ పార్టీకైనా యాక్టివ్ ఉండేటువంటి యాక్టివిస్టులు కానీ యాక్టివ్ ఉండే నాయకులు జోలికి పోతే జనం సానుభూతి పోద్ది. గతంలో తెలంగాణ గవర్నమెంట్ లో ఈటల రాజేందర్ని బహిష్కరించవచ్చు కానీ అబ్రప్ట్ గా బహిష్కరించారు. దాంతో జనం బీసీల సానుభూతి పోయింది. అందుకని అట్లనే అక్కడ కూడా ప్రజల నుంచి అటువంటి నెగిటివ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది టువర్డ్స్ ఆప్. కాబట్టి ఖచ్చితంగా ఇది సూసైడల్ అటెంప్టే. ఏది చెద్దాన్ని తప్పించి మన మాట వింటాడో లేదో, లేకపోతే ఎదిగిపోతుండు, ఇటువంటి వాటితోటి ఇవాళ సేమ్ ఇన్సిడెంట్ తెలంగాణ ఎట్లా అటువంటి ఇన్సిడెంట్ చెద్దా విషయంలో జరిగింది. అందుకని ఇవాళ ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో రావటం ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత స్టెబిలైజ్ చేసి కాపాడుకోవటం కూడా ఒక పెద్ద కష్టమే. ఎందుకంటే పక్కన బీజేపీ అనేటువంటి ఒక వెల్నిట్ ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి దాని ఎడల భారీ పడకుండా ఉండాలంటే విత్ ఇన్ ది పార్టీ ఐక్యత అవసరం. తర్వాత డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అవసరం. కేజ్రీవాల్ డెసిషన్ తీసుకునేటప్పుడు నీ అభిప్రాయం ఏంటి అని అభిప్రాయాలు తీసుకొని చేయాలి. కాబట్టి నేను నాయకుని కదా అని చేస్తే కేసీఆర్ ఈటల రాజేందర్ చేసినట్టే ఉంటది. ఇప్పుడు చెద్దాని కూడా కేజ్రీవాల్ చేస్తే ఇటువంటి ఎఫెక్ట్సే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఒక పార్టీ సర్వైవల్ కావాలంటే, అది లాంగివిటీ ఉండాలంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ డెమోక్రటిక్ డిస్కషనే. భిన్న అభిప్రాయాలు ఒక్కడ చేర్చి ఇది చేద్దామనేటువంటిది ఉండాలి. అలా కాకుండా ఇలా చేస్తే ఇటువంటి రిజల్టే వస్తుంది. ఆప్కు వచ్చిన గతంలో టీఆర్ఎస్కి వచ్చిన రిజల్ట్ ఇప్పుడు ఆప్కు వస్తుంది. సరే, ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 117 స్థానాల్లో 92 స్థానాలు గెలిచినప్పుడు ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి దక్కిందంటే కేజ్రీవాల్ కాదు, రాఘవ్ చెద్దాకే దక్కింది, ఆ తర్వాత సందీప్ పాఠక్కే దక్కింది. సో వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే దరిదాపు 35-40 మంది ఉంటారు.
సో ఇందులో ఈ 6 ఎంపీలు ఒకే రాష్ట్రం నుంచి 6 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో పోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉంటుంది. రేపు పొద్దున ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం రావడానికి చాలా ఈజీ సుగమంగా కనిపిస్తుంది మార్గం. సో బీజేపీ ఇంకా రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా అదే జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోరోవర్ ఏంటంటే పంజాబ్లో మాన్సింగ్ ముఖ్యమంత్రి అయినా కానీ ఒక సూపర్ సీఎంగా రాఘవ్ చెద్దా నడిచారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఆర్సీ అని చెప్పేసి. సో ఆర్సీ మీన్స్ నథింగ్ బట్ రాఘవ్ చెద్దా. సో అట్లాంటి రాఘవ్ చెద్దాని పార్టీ నుంచి బహిష్కరించేస్తే దేశం ఒప్పుకోలేదు, జనము ఒప్పుకోలేదు, యువత ఒప్పుకోలేదు. రేపు పొద్దున పంజాబ్ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కదా. పంజాబ్ ప్రజలు కూడా ఇది జరగాల్సిందే అని అనుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు లెసన్స్ తీసుకోవట్లేదండి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎందుకు పోయింది? సీనియర్ నాయకుడి కోసం సింధియా నెగ్లెక్ట్ చేశారు. సింధియా పోయి బీజేపీలో చేరితే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ లేకుండా పోయింది. అట్లే రాజస్థాన్ ఏమైంది? ఇప్పుడు యంగ్స్టర్ మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నటువంటి యంగ్స్టర్ అహ్మద్ పటేల్ పళ్ళు ఊడిపోతున్నాడు, నాకే ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆయన గాదని లేక ఆయనే పెడితే ఆ పార్టీ ఓడిపోయింది. కానీ అప్పటికే ఉన్నటువంటి ఎదిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్ ఒక నాయకుడు ఉన్నాడు, పైలట్. అటువంటి పైలట్ ను వదిలేసి అటువంటి ఆయన పట్టుకుంటే ఇదే పరిస్థితి. కాబట్టి యంగ్స్టర్స్ నిలబెట్టుకునేటువంటి క్యాపబిలిటీస్ కూడా ఉండాలి. ఇప్పుడు వాస్తవానికి బీజేపీలో ఎవరైనా ఎన్ని విమర్శలన్నా చేయండి, ఇవాళ ఒక 50 ఏళ్ల కుర్రోడ్ని బీజేపీ ఆల్ ఇండియా అధ్యక్షునిగా చేసింది నవీన్ని. అది ఖచ్చితంగా డైనమిక్ డెసిషన్. 25 మంది సీనియర్ నాయకులు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ నాయకులు 25 మంది ఉంటే 25 మందిని వదిలేసి ఒక యంగ్స్టర్స్ ని ఆల్ ఇండియా అధ్యక్షుని పెడితే సహజంగానే యంగ్స్టర్స్ ఇష్టపడతారు. కాబట్టి యంగ్స్టర్స్ ను పైకి రాకుండా గతంలో కాంగ్రెస్ చేసినా ఇప్పుడు ఆప్ చేసినా యంగ్స్టర్స్ ను అణిచివేస్తే వచ్చే రిజల్ట్ ఇదే. అదే యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తే రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేశారు, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కదా. సీనియర్స్ ని కన్విన్స్ చేసి తనను ముందుకు తీసుకొస్తే వాళ్ళ పార్టీకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది కదా. ఎంకరేజ్ జయన్ దగ్గర నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది కదా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో. ఇప్పుడు ఆపు కూడా అట్టే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. కాబట్టి చురుకుగా ఉంటే, లేదా మేధావిగా ఉంటే, లేదా తెలుగుగలవాడై ఉంటే, లేదా కేజ్రీవాల్ ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదా సార్? ఎందుకంటే పంజాబ్ ని డైరెక్ట్ శాసించేదే రాఘవ్ చెద్దా. అట్లాంటిది గెలిపించిన వ్యక్తి ముఖ్యమంత్రికే ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు, ప్రత్యక్షంగా రాఘవ్ చెద్దానే నడిపిస్తున్నారు అన్నది కూడా కేజ్రీవాల్ తెలుసు. ఇంత జరుగుతుందని పోయారా? మానును తర్వాత కేజ్రీవాల్ ఇద్దరు అనుకొని ఉంటారు, దాటేసిపోతుండే చెద్దాన్ని కంట్రోల్ చేయాలని అనుకొని ఉంటారు. చెద్దాన్ని కంట్రోల్ చేస్తే పెద్ద కష్టం కాదు అనుకొని ఉంటారు. కానీ చెద్ద 6గురిని అంటేసుకొని పోతారు. వీళ్ళు పెట్టుకున్న నమ్మకంలో ఉన్నటువంటి మెట్టలు కూడా వెళ్ళిపోతారని వీళ్ళు ఊహించి ఉండరు. ఇప్పుడు 6గురు కలిస్తే ఖచ్చితంగా పంజాబ్ లో గవర్నమెంట్ కు థ్రెటనింగే. అది వెంటనే కూలిపోతా ఇంకొనా లాగుదా టైం స్పానే కానీ అటువంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు అంటే వెంటనే కూలిపోద్దా, కొంత టైం స్పాన్ అంటే, సో ప్రస్తుతానికి నాకు ఎపిసోడ్ చూస్తే వెంటనే అవుతుందని మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కావాల్సింది బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అనిపిస్తుంది. బెంగాల్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ పంజాబ్. అంతే, ఎందుకంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ కూలది వస్తే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే జనం సానుభూతి పోద్ది, ఇప్పుడు ఉన్నటువంటి సానుభూతి పోద్ది. కాబట్టి బెంగాల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఏ పనికి ముందుకు పోరు. అందులో రేపు 29వ తారీఖు నాడే కదా సెకండ్ పోల్. కాబట్టి అది 29 నాడు పోలింగ్ అయిపోయినాకనే పనులు చక్కబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ఎమ్మెల్యేలు ఎంత మేరకు మాను అఫిలియేషన్లు ఉన్నారు, ఏ మేరకు అసంతృప్తి ఉన్నారు, ఇవన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయినా కానీ తేలే అవకాశం లేదు. సో మిగతా ఏదేమైనా బీజేపీ ఇప్పుడే మంచి రైజింగ్లు ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా తన ఆర్గనైజేషన్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మంచి రైజింగ్లు ఉన్నప్పుడే దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పార్టీ లేని రాష్ట్రాలు కూడా పార్టీని తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అది పంజాబ్ లో కూడా నిజమయ్యే అవకాశం ఉంది. అందులో 1 year ఎలక్షన్స్ ఉంది. దీన్ని ఎవరి ఎత్తుగడలా చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాఘవ్ చెద్దాని అవమానించారు. అండ్ గతంలో రాఘవ్ చెద్దా బీజేపీలో పైన పెట్టినటువంటి పోస్టులన్నీ కూడా ఆయన పైన వేటు వేయగానే ఆ పోస్టులన్నీ తీసేశారు. సో ఇది అమిత్ షా స్ట్రాటజీ అనుకునే కంటే రాఘవ్ చెద్దా స్ట్రాటజీ అని అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు పైనుంచి అంటుంటే వెంటనే కూరుకుంటారు. అమిత్ షా వెనక్కు పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అనేక రాష్ట్రాల్లో మనం అమిత్ షా చాతుర్యం చూసాం. మనం బదనం అవుతామా లేదా, ఇది డెమోక్రటికా కాదా ఆలోచించేటువంటి వ్యక్తి కాదు అమిత్ షా. అటువంటి ఆలోచించే వాళ్ళు కాదు కాబట్టి దేనికైనా కొనుక్కుంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు,
లేదా దానికోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇవాళ ఖచ్చితంగా చేద్దాం ఉన్నాడు. అతను దెబ్బతిని ఉన్నాడు. కాబట్టి సహజంగానే వాళ్ళు ఇంకా యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ చేరికలు కొంత బలంగా కనిపిస్తున్నది, స్పష్టంగా కనిపిస్తోంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గోల్దేసి కేంద్రంలో బలపడేటువంటి అవకాశం లేదు. అట్లా ఇప్పుడు బీజేపీ అటువంటి ఆల్ ఇండియా లెవెల్లో చాలా పనులు చేసింది గత 5 ఏళ్లుగా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా 300 సీట్ల నుంచి 240 తగ్గిపోయినాయి. కాబట్టి ఇటువంటి పనులు చేస్తే బలపడదు అనేది కష్టం. మంచి పనులు చేస్తే ప్రజలు క్రెడిబిలిటీ ఇస్తే అప్పుడు వస్తాయి, అప్పుడు గెలుస్తారు తప్ప ఇట్లా రాష్ట్ర ప్రభుత్వంలో గొలదోస్తేనో లేకపోతే పార్టీలో మార్పిస్తేనో ఓటర్స్ మారేటువంటి అవకాశం లేదు. ఓటర్స్ కు వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళకే ఉంటది. కాబట్టి రాష్ట్రాల ఎలక్షన్లు రాష్ట్రాలు జరిగేటువంటి విషయాలు పట్టించుకునే అవకాశం లేదు. ఉదాహరణకు తెలంగాణలో అసలు బీజేపీ లేదు, అవును, సొంతంగా సీటు గెలిచే స్థితిలో లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఇమేజ్ తోటి 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. కానీ నెట్వర్క్ లేదు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాంగ్ వచ్చినాయి. కాబట్టి అందుకని నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ దాని పర్సెప్షన్ వేరు, దాని ఆబ్జెక్టివ్స్ వేరు. తర్వాత దాని డిబేట్ కూడా ఆల్ ఇండియా డిబేట్ లో ఈ లెక్క చేయరు. ఈ రాష్ట్రాల్లో ఎవరున్నారు ఎవరు వేరు అనేది లెక్క చేయరు. కాబట్టి దాన్ని బట్టే ఓటింగ్ ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, 10 మందిలో 7గురు పార్టీ మారితే సో దీన్ని ఒక టెక్నికల్ విలీనం లాగానే చూస్తారా తెలంగాణలో మాట్లాడుతున్నట్టు, లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే 2/3 వంతు జాయిన్ అయితే పార్టీ విలీనం అయినట్టు. సో ఇప్పుడు అది కావాలంటే మిగతా ఎమ్మెల్యేలను కూడా పట్టుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా చూడవచ్చు ఈ టెక్నికల్ అంశాన్ని? దరిదాపు 2/3 కిందనే చూస్తారు. తర్వాత ఇప్పుడు మనం స్పీకర్లను చూస్తున్నాంగా, అధికార పార్టీ స్పీకర్ అయితే వీళ్ళకి స్కోప్ ఇస్తాడు, ప్రతిక స్కూపర్ అయితే వెంటనే వీళ్ళకు రద్దు చేసేవాడు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు వీళ్ళ మిత్రపక్షం చైర్మన్ ఉంటే వెంటనే వీళ్ళు మారంగానే రద్దు చేసేవాడు. ఆ చైర్మన్ బీజేపీ అనుకూల వ్యక్తి కాబట్టి సహజంగానే వీళ్ళకి కావాల్సినటువంటి టైం దొరుకుతుంది, స్పాన్ దొరుకుతుంది. కాబట్టి ఇంకొన్ని పట్టుకునేంత వరకు కూడా అది ఓటింగ్ కు రాకపోవచ్చు. వాళ్ళని ఇంకొకరిని పట్టుకునే అవకాశం కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. 6గురిని పట్టుకున్నాక 7ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. తర్వాత 7 కూడా నాన్ పంజాబీ ఉన్నాడు కదా, 7గురు ఉన్నారు కదా. కాబట్టి సహజంగానే 7 లెక్కేసుకుంటే 2/3 అయితే వాళ్ళ 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 పార్టీ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో 10 మంది, 10 మందిలో 7 పోయిందంటే 10.5 టోటల్ లెక్కేసుకుంటే 2/3 అయినట్టే 7. కాబట్టి అది కూడా వర్తించదు వీళ్ళకు, వేటు వేసే అవకాశం లేదు. తర్వాత స్పీకర్ సొంత స్పీకర్ కాబట్టి దానికి కావాల్సినటువంటి టైం కూడా దొరుకుతుంది ఒకవేళ ఏదన్నా టెక్నికల్ ఆబ్జెక్షన్ వస్తే. కాబట్టి మోరల్ గా ఇది కరెక్టా లేదా అనేటువంటిదే చర్చనీయాంశం కావాలి. ఇలా ఒక పార్టీ తరపున గెలిపి ఇంకో పార్టీలో చేరటం అనేది దాన్ని ఎంతవరకు ఎక్స్పోజ్ చేస్తారు, అది రైట్ రాంగ్ అనేటువంటి ఆస్పెక్ట్ లో ఎవరెవరు ఎక్స్పోజ్ చేస్తారనే దాన్ని బట్టే దీని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ చీలికతో అంటే ఒక వర్గం బలంగా కనిపిస్తోంది. సందీప్ పాఠక్ కానీ రాఘవ్ చద్దా కానీ వీళ్ళే గెలిపించారు, వీళ్ళే అక్కడ పంజాబ్లో ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం. ఈవెన్ బీ ఫామ్లు ఇవ్వడం కూడా వీళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయాలతో అక్కడ బీ ఫామ్లు వచ్చినాయి. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు శివసేన చీలిపోతే అటు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు, ఇటు ఈ శివసేన చీలిపోయినటువంటి ఏక్నాథ్ షిండే శివసేన కూడా బలంగా ఉన్నారు, బలమైన నాయకులు ఉన్నారు. కానీ మాన్ సింగ్ అంత బలం ఉందా? కేజ్రీవాల్ పంజాబ్లో మళ్ళీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఏ పార్టీ అయినా బలహీన పడ్డప్పుడే పొత్తు కోసం చూస్తారు. ఢిల్లీలో బలంగా ఉన్నప్పుడు, పంజాబ్ బలంగా ఉన్నప్పుడు కౌంటర్గా కాంగ్రెస్ అంట పడ్డారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండే కాంగ్రెస్ని డిస్మెంటిల్ చేశారు. కాబట్టి సహజంగా ఇప్పుడు బలహీన పడగానే ఆల్ ఇండియా ఫ్రంట్ లో వాళ్ళు కూడా ఇవాళ యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్నారు కాబట్టి రేపు కాంగ్రెస్ పొత్తుకు ఆశించే అవకాశం ఉంది. అట్లాగే పంజాబ్ లో, తెలంగాణ మాత్రం కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఫైట్ చేసే అవకాశం ఉంది. ఇప్పట్లాగా ఇండిపెండెంట్ గా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు మా అనేటువంటి పరిస్థితి ఉండదు. ఆ తర్వాత అక్కడ అకాలీదళ్ కూడా ఉంది. అకాలీదళ్ ఒక వర్గం బీజేపీ తోటి ఉంది, ఒక వర్గం సొంతంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పొందికల మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అబ్సల్యూట్ టర్మ్స్ లో డిక్టేట్ చేసినటువంటి ఆపు రిలేటివ్ టర్మ్స్ లోకి వస్తుంది. అంటే కాంగ్రెస్ తోటి కన్సెన్సెస్, లెఫ్ట్ పార్టీలతోటి కన్సెన్సెస్, అకాలీదళ వర్గాలతోటి కన్సెన్స్ లో పనిచేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి సంస్థలో అత్యంత విశ్వసనీయమైనటువంటి వ్యక్తి సందీప్ పాఠక్, ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా బలమైనటువంటి వ్యక్తి, గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉండేటువంటి వ్యక్తి.
ఇంకా క్షేత్రస్థాయిలో సందీప్ చెడ్డా. ఈ ఇద్దరు అంటే సందీప్ చెడ్డా బీజేపీలో చేరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని కూడా చీల్చారు. సో పంజాబ్లో ఆల్మోస్ట్ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితులే. సరే పొద్దున పంజాబ్ ముఖ్యమంత్రిగా చెడ్డా అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే రాఘవ్ చెడ్డానే ఆ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం. అట్లాంటిది రాఘవ్ చెడ్డాతోటి 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అదే జరిగితే కనుక ఆమ్ ఆద్మీ పార్టీలో భారీ చీలికని చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 30 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగిరింది. ఇప్పుడు పంజాబ్లో ఉన్నది ఒకే ఒక్క అధికారంలో ఉన్నటువంటి ప్రాంతం ఆమ్ ఆద్మీ ఒక పంజాబ్లో మాత్రమే. సో పంజాబ్లో కూడా చీలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఇక టార్గెట్ పంజాబ్ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు పడబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ ఈక్వేషన్స్ చూస్తే అట్లాగే కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.